అమ్మా కొంచెం నెమ్మదిగా నడవమ్మా. ఇంకొద్దిసేపట్లో చీకటి పడుతుంది. అడుగులు సరిగా పడవ పర్ణిక. మనం వెళ్లే దారి మనకు తెలీదమ్మా. అది రోజూ వెళ్లే దారి కాదు. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఇంటికి కదా. నువ్వెంటికెళ్ళు, నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. అమ్మా అసలే అడవిలో హత్య జరిగింది. చుట్టుపక్కల ఊళ్ళో అలజడిగా ఉంటుంది. ఆ ప్రొఫెసర్ శవం పంచనామాల కోసం పోలీసుల కన్నా ముందు పీకు తినడానికి క్రూర మృగాలొచ్చాయనుకో. అమ్మో అప్పుడమ్మా. మనిషిని మించిన క్రూర జంతువు ఎక్కడుంటుంది? అది మీ అమ్మని మించిందా? అమ్మా నువ్వు ఒక్కదానివే ఒంటరిగా వెళ్తానంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. ఈ విషయం నాకు ముందే చెప్పుంటే బావని కూడా తోడుగా తీసుకొచ్చేదాన్ని కదా. పున్నాగని చెట్టు కట్టేయగాని అనిరుద్ తన కాళ్ళు చేతులు కట్టేసినట్టు బాధపడుతున్నాడు. మహల్కు వెళ్లి ఒక మూల కూర్చుని దాని గురించే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు అది చూసిన కొంటె చూపులు, ఒలకబోసిన నవ్వులు, వయ్యారపు నడకలు, అలకలు అన్నీ గుర్తు చేసుకుంటూ గుండె బరువెక్కిపోతూ ఉంటుంది. అప్పుడేం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడమ్మా? వెంటనే పున్నాగ చూడకపోతే కళ్ళు పోతాయన్నట్టు, దాన్ని విడిపించకపోతే ఆ పాపం జన్మ జన్మలకి వీడదు అన్నట్టు బాధపడతాడు. కింద మీద పడి పరిగెత్తుకుని రావాలని చూస్తాడు. అంటే అంటే బావ విషపాయి చెట్టు దగ్గరికి వస్తాడమ్మా? అది చాలా ప్రమాదం కదమ్మా. ప్రేమ అన్నిటికన్నా భయంకరమైన విషం పర్ణిక. అది ప్రాణం పోతున్నా లెక్క చేయదు. నిజమే, దానికోసం బావ ఎంతకైనా తెగిస్తాడమ్మా. వస్తాడు అని మనకి తెలిసాక రాకుండా చేయాలి. ఎలాగమ్మా? చెప్పానుగా, మహల్లో ఒక గదిలో కూర్చుని దిగులుగా దాని ఊసుల నెమరు వేసుకుంటూ ఉంటాడు. చడి చప్పుడు కాకుండా వెళ్ళి గడియ పెట్టాలి. ఒకవేళ తలుపు తీయమని అరిస్తే? వదినకి అనుమానం వస్తుంది. అసలే పంపదు. అవసరమైతే తాళం కూడా వేస్తుంది. నువ్వెళ్ళి గొళ్ళెం పెట్టావంటే తెల్లవారేదాకా వాడు బయటికి వెళ్ళడు. రేపటి సూర్యకిరణాలు ఇంట్లో పడేలోపు పున్నాగ చచ్చిందని ఊరంతా చాటింపు వేస్తాను. ఇప్పుడే వెళ్ళి బావగదికి గొళ్ళెం వేస్తానమ్మా. వెళ్ళో. వెనక నుండి ధర్మాన్ని దొంగ దెబ్బ తీసినప్పుడు తాత్కాలికంగా ధర్మం మూర్చపోతుంది.